యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన చేద్దామండి. మన సాధన కన్నా ముందుగా మనము యోగా అంటే చాలా వరకు రోగ నిరోధ శక్తి పెరుగుతుంది, రోగాల నుంచి బారిపడవచ్చు అని అనుకుంటాం. ఇంకేమనుకుంటామండి, కొంతమంది యోగా అంటే ఆసనాలు వేసిస్తారు, డిఫికల్ట్ ఆసనాలు అన్నమాట. తలని తీసుకొచ్చి ఇక్కడ నుంచి అక్కడ నుంచి అలా పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది చూసుకుంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయటం, ప్రాణాయామ ఎక్కువగా చేయటం అన్నదే చూస్తామండి. కానీ యోగా మనకి ఏం నేర్పిస్తుందో చెప్తానండి. యోగా ముఖ్యంగా 3 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తే అండి, సైకలాజికల్లీ మన మైండ్, హ్యూమన్ మైండ్ ఎలా వర్క్ చేయాలి, సైకలాజికల్లీ చూస్తే హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుంది, అది ఏ పని చేయాలి అన్నది చాలా బాగా తెలుస్తుందండి. అలాగే మనము ఫిజియాలజికల్గా చూస్తే పర్పస్, మన పుట్టుకకి కారణం ఏంటి అన్నది తెలుసుకోవచ్చండి. ఆ థర్డ్ వన్ వచ్చేసి ఏదైతే ఉన్నాయో టెక్నిక్స్, మనం ఏదైతే చేస్తామో బ్రెత్ టెక్నిక్లు, మన బాడీతో చేసేవే మనము టెక్నిక్స్ అని అంటామండి. కాబట్టి ఈ 3టిని దృష్టిలో పెడుతూ మీ సాధనాన్ని చేయటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మన సాధనలో ముందుగా వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. అందరూ ఇలా నిల్చున్న పొజిషన్లో ఉన్నా, కూర్చొని ఉన్నా కూడా ఈ మూమెంట్ని చేయొచ్చు. 2 చేతుల్ని వేస్ట్ పైన పెట్టండి. మెల్లగా మీ హిప్ని ముందుగా వెనక్కి తీసుకెళ్తూ మళ్ళీ ముందుకి తేవండి. ఇలా మనము సర్కిల్స్ని అయితే గీస్తామండి. ఇది చాలా మంచి వార్మప్ మన వేస్ట్కి. చూడండి, నా పై భాగం ఇక్కడే ఉందండి. నేను దాన్ని ముందుకి వెనక్కి తిప్పట్లేదు, ఇక్కడే పెడుతూ మీ నడుముని మాత్రమే తిప్పండి. దీనివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మనము రివర్స్ డైరెక్షన్లో చేస్తాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను ఈ వైపున తిరుగుతున్నానండి. చూడండి, కుడి కాలని ఒక స్టెప్ బ్యాక్ తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాలని పైకెత్తుతూ ఎడమ చేతితో టచ్ చేయండి. చూడండి, ఫాస్ట్ మూమెంట్ చేస్తే వస్తుంది. మెల్లగా రిలాక్స్ అవుతూ ఈసారి ఎడమ కాళ్ళని 1 స్టెప్ బ్యాక్. ఇక్కడ శ్వాసని తీసుకోండి, శ్వాసని వదిలేటప్పుడు కాంట్రాక్ట్. కంటిన్యూ చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ చూడండి, మెడని చిన్ టు ద చెస్ట్ తీసుకొచ్చి మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి వైపున వెళ్తూ శ్వాసని వదులుతూ మధ్యలో మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపున. చూడండి, హాఫ్ సర్కిల్స్ అయితే మనం చేస్తున్నాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి శ్వాసని తీసుకుంటూ హెడ్ని పైకి లిఫ్ట్ చేయండి.
మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా తాడాసన నుంచి కాళ్ళని షోల్డర్ విత్ ద పార్ట్ని పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఇంటర్లాక్ చేస్తూ పామ్స్ని అప్ చేయండి. మనం ఇలా చేయటం వల్ల స్పైన్ అన్నది లెంథన్ అవుతుందండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున చూడండి. నేను ఇక్కడ ఎక్కువగా ఇలా చేయట్లేదు, ఛాతీని ఓపెన్ చేస్తూ మనము సైడ్ స్ట్రెచ్ను అయితే ఫీల్ అవుతాం. ఇదండి తిర్యక్ తాడాసన. ఈ ఆసన వల్ల ఎక్కువగా మనకి ఆబ్లిక్ మజిల్స్ ఉంటాయండి, అక్కడ చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఫ్యాట్ లూజ్ అవ్వాలనుకున్నా కూడా మీరు ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, మీరే డిఫరెన్స్ అయితే ఎక్కువగా చూస్తారు. ఈ భాగంలో మనకి కొవ్వు అన్నది ఎక్కువగా అక్యుములేట్ అవుతుందండి, మనము ఈ స్ట్రెచ్ ద్వారా దాన్ని కరిగించవచ్చు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి తిర్యక్ తాడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను మీకు చెప్పాను కాబట్టి ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అశ్వ సంచలనాసన. ఈ ఆసన ముందుగా చూద్దామండి, ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇప్పుడు వజ్రాసనాలో కూర్చుంటున్నానండి, ఒకవైపున తిరుగుతాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని స్ట్రెచ్ చేస్తూ శ్వాసని వదులుతూ చూడండి, మీ హిప్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని 2 చేతుల మధ్యలోకి తేవండి. చూడండి, మీరు చూసినట్టయితే నా కుడి మోకాలు కాళ్ళు ఒకటే లైన్లో ఉన్నాయి, అలాగే వెనకాల కాళ్ళు ఇలా ఉంటే ఏ స్ట్రెచ్ ఉండదండి. కాబట్టి వెనకాల కాళ్ళని ఎంతైతే అంత వెనక్కి తీసుకెళ్తూ మనము ఈ పొజిషన్లో ఉంటాం. యాంకిల్స్ కూడా ఇలా టక్ కాకుండా రెస్ట్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేస్తూ చూడండి, ఇక్కడ పెడుతూ మెల్లగా మీకు కంఫర్టబుల్గా మనము ఆర్చ్ బ్యాక్ చేయొచ్చు, లేదా ఈ పొజిషన్లో కూడా ఉండొచ్చండి. మెల్లగా చేతులని డ్రాప్ చేస్తూ కాళ్ళని వెనకాలకి తీసుకెళ్తూ ఇంకో కాళ్ళతో కూడా మనము చేస్తాము. ఇదండి అశ్వ సంచలనాసన. ఈ ఆసన వల్ల మనకి హిప్ ఓపెనింగ్ అన్నది అవుతుంది. ఎక్కువగా ఎమోషన్స్ అన్నవి హిప్ రీజియన్లో స్టోర్డ్ ఉంటాయి, కాబట్టి వాటిని మనం తొలగించాలన్నా కాళ్ళని స్ట్రెంథెన్ చేయాలన్నా కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మీకు ఆ బ్యాలెన్సింగ్ కుదిరితేనే ఇంటర్లాక్ చేసి పుష్ చేయండి, ఎంత అయితే అంత హిప్ని డౌన్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శ్వాసని తీసుకుంటూ మోకాలని ముందుగా డ్రాప్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు శిశు ఆసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లమెల్లగా వజ్రాసనాలో కూర్చోవచ్చు. అశ్వ సంచలనాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి ప్రతిరోజు మీరు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన శిశు ఆసన. ఈ ఆసన ముందుగా ఎలా చేయాలో చూపిస్తానండి. మనము కలిసి ఈ ఆసనాన్ని తర్వాత చేద్దాం. ముందుగా మనము ఇలా టేబుల్ పోస్చర్లోకి అయితే వస్తామండి. టేబుల్ పోస్చర్ని ముందుగా మోకాలని ఇలా డ్రాప్ చేస్తూ చేతులని డ్రాప్ చేయండి. అలాగే ఒక పామ్ డిస్టెన్స్ని అయితే తీసుకుంటాము. అలాగే చెక్ చేసుకోండి, మీ భుజం మీ చేయి అన్నది ఒకటే లైన్లో ఉండాలి. అలాగే మీ మోకాలు హెప్ అన్నది ఒకటే లైన్లో ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఆ పొజిషన్లోనే ఛాతీ భాగాన్ని కింద డ్రాప్ చేయండి. డ్రాప్ చేసిన తర్వాత ఒక చేతిని స్ట్రెచ్ చేస్తూ ఇంకో చేతిని స్ట్రెచ్ చేయండి. మెల్లగా ముందుగా చేతులని ముందుకు తీసుకొస్తూ చేతు సపోర్ట్ తీసుకుంటూ మీ పై భాగాన్ని పైకెత్తచ్చు. ఇదండి ఉత్థాన శిశు ఆసన. ఈ ఆసన చేయటం వల్ల ఎక్కువగా మనకి అప్పర్ బ్యాక్ మీద ప్రెషర్ పడుతుందండి. చాలా తక్కువ ఆసనాస్లో మనకి ఈ భాగంలో స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఇక్కడ స్టిఫ్నెస్ ఉందనుకోండి, దాన్ని మనము రిలీజ్ చేయవచ్చు. అలాగే చాలా చాలా రిలాక్సింగ్ ఆసనాన్ని మైండ్ని చాలా కామ్ డౌన్ చేస్తుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దామండి. మీకు కొన్నిసార్లు రిపిటేషన్స్ కుదరకపోయినా ఆసనాలో హోల్డ్ చేస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ని చేయండి. కుదిరితే ఉజ్జయి బ్రీతింగ్ చేయండి. ఉజ్జయి బ్రీతింగ్ అంటే ఏం లేదండి, చూడండి మనము ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. శ్వాసని తీసుకుంటూ శ్వాసని ఎలా వదులుతామండి, నోరుతో. ఇప్పుడు దీన్ని మనము నోరు క్లోజ్ చేసి చేస్తామండి. మనం చూస్తే ఒక సౌండ్ వస్తుందండి. మనం సముద్రానికి దగ్గరగా ఉంటే అలల సౌండ్ ఎలా వస్తుందో సేమ్ అలానే సౌండ్ వస్తుంది. ఇలా మనము ఉజ్జయి బ్రీతింగ్ చేస్తూ కూడా ఆసనాలో హోల్డ్ చేయొచ్చు. మనము కలిసి ఈ ఆసనాన్ని చేద్దామండి. మెల్లగా మనము వజ్రాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. మెల్లగా వజ్రాసన నుంచి సుఖాసనాలో కూర్చోవచ్చండి. ఇదండి ఉత్థాన శిశు ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము సుఖాసనాలో కూర్చుంటూ ఓంకారాన్ని కొన్నిసార్లు చెప్తూ
లోకా సమస్త సుఖినో భవంతు అంటూ అందరినీ బ్లెస్ చేద్దామండి. శ్వాసని తీసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లగా రెండు చేతులని కళ్ళ పైన పెడుతూ ముందుగా చేతులని చూస్తూ కళ్ళని మెల్లమెల్లగా తెరవండి. ఇవండి ఇవాళ మనము చేసాము. కొన్ని ఆసనాస్ని మనం స్ట్రెంథనింగ్ ఆసనాస్ని అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి, బయో ఎంజైమ్స్ మనకి ఆర్టిఫిషియల్గా చాలా దొరుకుతాయండి. కెమికల్స్ ఉంటాయి కదండి, వాటిని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. ఈ బయో ఎంజైమ్స్ని మనము టాయిలెట్స్లో వాడచ్చు, లేదా ఫ్లోర్ క్లీనింగ్ అయినా వాడచ్చు, లేదా యూటెన్సిల్స్ మన అంట్లకు కూడా క్లీన్ చేయడానికి కూడా వాడొచ్చండి. అది ఎలా చేయాలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి. 3 వంతుల వరకు మనము ఆరెంజ్ పీల్ ఏవైతే ఉందో, ఫ్రూట్ ఉంటుంది, ఫ్రూట్ తింటాం కదండి, ఆ తొక్కని తీసేయండి. దీన్ని మనము 3 వంతులు తీసుకుంటాము. 1 వంతు మాత్రం బెల్లం కానివ్వండి లేదా బ్రౌన్ షుగర్ని వాడండి. అలాగే 10 వంతుల వరకు మనము నీళ్ళని తీసుకుంటాం. ఈ 3టిని ఒక బాటిల్లో వేయండి. అలా మనము స్టోర్ చేస్తామండి. ఏదైతే మనం చక్కెర లేదా బెల్లమో వేసామో ఇది సిట్రస్ యాసిడ్కి ఆహారం అండి. ప్రతిరోజు ఆ క్యాప్ని ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. దానివల్ల మనకి గ్యాస్ అనేది బయటికి పోతుంది. మనం అలా ఉంచటం వల్ల 30 డేస్ తర్వాత దాన్ని మనము వాడచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.